విజయమ్మ వచ్చే ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? విజయమ్మ కోసం జగన్ సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారా? షర్మిల కూడా అమ్మ ప్రచారంపై గురిపెట్టారా? ఇద్దరి మధ్యన విజయమ్మ పూర్తిగా సైలెంట్ కాబోతున్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఈసారి ఎన్నికల ప్రచారంలో విజయమ్మ కనిపిస్తారా అంటే లేదని జవాబొస్తోంది. ఆమె అత్యంత సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బహుశా ఈ తరహా ఇబ్బందికరమైన పరిస్థితి దేశ రాజకీయాల్లో ఏ కుటుంబానికి వచ్చి ఉండదు కూడా. ఒకే కుటుంబంలో వేర్వేరు రాజకీయ పార్టీల్లో చేసేవారు ఉంటారు గాని మరీ ఎదురు నిలిచి కత్తులు దూసుకోవడం, తన రాజకీయం కోసం ఎదుటివారి వినాశనం కోరుకోవడం బహుశా ఎక్కడా ఉండదు. అంతేకాదు, తల్లిగా ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు ఎవరైనా. జగన్ రెండవసారి సీఎం కావాలని విజయమ్మకు 100% ఉంటుంది. అందులో సందేహమే లేదు. అదే సమయంలో వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేసి ఎంపీ కావాలని, తన కూతురు దేశంలో అత్యున్నత చట్టసభలో కాలు మోపాలని కూడా ఆలోచిస్తారు. అయితే ఒకే జిల్లాలో, అది కూడా వైఎస్ఆర్ ను దశాబ్దాల పాటు నెత్తిన పెట్టుకున్న చోట తమ బిడ్డలిద్దరూ ఒకరికే మద్దతు ఇవ్వమని కోరడం అంటే విజయమ్మ వల్ల కాదని అంటున్నారు. పులివెందులలో జగన్ పోటీలో ఉన్నారు. కడప ఎంపీ సీటులో షర్మిల పోటీ చేస్తున్నారు. షర్మిల గెలుపులోనే జగన్ ఓటమి ఉంది. ఎందుకంటే కడప ఎంపీ సీటు గెలవాలి అంటే పులివెందులలోనూ మెజారిటీ రావాలి. మరి ఇంతలా ఒకే వారలో 2 కత్తులుగా అన్నా చెల్లెళ్ల రాజకీయం సాగుతుంటే తల్లిగా విజయమ్మ ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏం చేస్తారు అనే అంశం ఇప్పుడు జవాబు లేని ప్రశ్నగా మారింది. అందుకే విజయమ్మ ఈసారి ఎవ్వరికీ మద్దతు బాహాటంగా ఇవ్వరని అంటున్నారు. అదే సమయంలో తన దీవెనలను ఇద్దరికీ ఇస్తున్నారు. జగన్ ఇడుపులపాయలో తన పార్టీ అభ్యర్థుల జాబితాలో రిలీజ్ చేస్తే ఆ రోజు ఆమె అక్కడ హాజరయ్యారు. ఇటీవల షర్మిల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తే ఆ రోజున ఆమె కుమార్తెతో కనిపించారు. జగన్ ను దీవించి ఎన్నికల ప్రచారానికి విజయమ్మ పంపించారు. అలాగే షర్మిలను దీవించి పంపించారు. ఆ ఫోటోలను షర్మిల రిలీజ్ చేస్తూ ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్ఆర్, తల్లి విజయమ్మ ఆశీస్సులతో, దేవుడి దీవెనలతో చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాను అంటూ షర్మిల ట్విస్ట్ కూడా ఇచ్చారు. అంటే తన తల్లి ఆశీస్సులు తనకే ఉన్నాయని, తానే రాజన్న బిడ్డను అసలైన వారసురాలిని అని ఆమె చెప్తున్నారు. వైఎస్ఆర్ కు ఆమె అసలైన వారసురాలా లేక జగన అన్నది జనాలు గడప గడప సాక్షిగా మరో 40 రోజుల్లో తీర్పిస్తారు. అయితే విజయమ్మ మాత్రం జగన్ వైపు గాని షర్మిల వైపు గాని నిలబడి ఎన్నికల ప్రచారం చేయరని అంటున్నారు. ఇద్దరు తనకు కావాలి కాబట్టి ఇద్దరి రాజకీయానికి ఆమె దీవెనలు అందించి తెర వెనకే ఉంటారని అంటున్నారు. 2019లో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన విజయమ్మ ఈసారి ఎన్నికలకు పూర్తిగా దూరంగానే ఉంటారని ప్రచారం నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.